నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మినిట్. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు. మెజార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన సాగునీటి సంఘాల డైరెక్టర్లను బెదిరిస్తూ ఎన్నికలను ఇనానిమస్ చేసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆంధ్ర స్థానికత పేరుతో తొలగించిన విద్యుత్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కర్నూలులో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విద్యుత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వంశధార ట్రిబ్యునల్ కమిటీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ను పరిశీలించింది. కమిటీ వెంట జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఉన్నారు. బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్ని, పట్టణ ప్రాంతాల్ని కమిటీ పరిశీలించింది.